पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ఓం శాంతి శాంతి శాంతి. 167వ పేజీ, రెండవ మంత్రం, 4వ లైన్. అబ్రవీత్తు తే తస్యాయతనం ప్రతిష్ఠాం న మే ప్రవీదితి ఏకపాద్వా ఏతత్ సామ్రాడితి సవైనో బ్రూహి యాజ్ఞవల్క్యః. యాజ్ఞవల్క్య ఓన్లీ, యాజ్ఞవల్క్య కాదు. ఓ యాజ్ఞవల్క్య సంబోధన ప్రథమా విభక్తి, విసర్గ అవసరం లేదు. యాజ్ఞవల్క్య. షడాచార బ్రాహ్మణం అనేది మొదటి బ్రాహ్మణం. ఈ 4వ అధ్యాయం మొదటి బ్రాహ్మణం. 6 గురువుల చేత పొందబడిన జ్ఞానం కనుక షట్ ఆచార అని పిలువబడుతోంది బ్రాహ్మణం. యాజ్ఞవల్కుల వారు ఎప్పుడైతే జనక మహారాజు సభకు వచ్చారో అప్పుడు జనక మహారాజు యాజ్ఞవల్కుల వారిని అడిగారు, మీరు ఇక్కడ విషయాలను తెలుసుకోవడానికి వచ్చారా లేకపోతే గోవులను ఆశించి వచ్చారా అంటే ఈ విద్వత్ సభలో పాల్గొనడానికి వచ్చారా, గోవులను ఆశించి వచ్చారంటే రెండింటి కోసం వచ్చానన్నారు. అన్నప్పుడు ఏమిటి, మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే, మీరు యాజ్ఞవల్కుల వారు అడుగుతారు జనకుణ్ణి, మీరేమేమి చదువుకున్నారు, ఎవరి దగ్గర చదువుకున్నారు, మీకు ఈ విషయాలు అంటే బ్రహ్మం గురించి ఈశ్వరుని గురించి మీకేమేమి తెలుసు, అవి తెలుసుకోవాలని ఉన్నది అన్నాడు. అప్పుడు జనక మహారాజు ఒక్కొక్క గురువు పేరు చెప్పి వారి దగ్గర ఏమేమి నేర్చుకున్నానని చెప్తున్నప్పుడు యాజ్ఞవల్కుల వారు అడుగుతారు, మీకు ఆ గురువులు చెప్పినటువంటిది ఒక పాదం మాత్రమే, 4వ వంతు మాత్రమే, 3 వంతులు మీకు చెప్పలేదు వాళ్ళు. అయినా చెప్పిన వరకు కూడా వారు సరిగా చెప్పారు. సరిగా ఎలా చెప్పగలిగారంటే మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్, తల్లి తండ్రి గురువు కనుసన్నలలో పెరిగినటువంటి పిల్లలు, వాళ్ళ యొక్క ప్రవర్తన న్యాయబద్ధంగా ఉంటుంది, వాళ్ళు దృఢ సంకల్పులై ఉంటారు, బుద్ధి చాలా దృఢంగా ఉంటుంది, మనసు చాలా చురుకుగా ఉంటుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళ ద్వారా మీరు నేర్చుకున్నారు కనుక మీరు వాళ్ళు చెప్పింది నమ్మదగినది, న్యాయసమ్మతమైనది అని చెప్పారు. చెప్పినప్పుడు యాజ్ఞవల్కుల వారు మీకు వాళ్ళు ప్రతిష్ట గురించి ఆయతనం గురించి చెప్పలేదు అంటే, ఉపనిషత్తు వాళ్ళ రహస్య నామధేయం తెలియదు మీకంటే, అప్పుడు యాజ్ఞవల్కుల వారు అన్నారు, నేను చెప్తాను మీకు తెలుసుకోవాలని ఉంటే. అప్పుడు జనకుడు అడిగాడు, నాకు చెప్పండి వాళ్ళు చెప్పని విషయాలు, మిమ్మల్ని మీ దగ్గర నేర్చుకుంటానన్నాడు. ఏం నేర్చుకుంటానన్నాడు అంటే ఇట్లా చెప్తున్నారు, మనం ఇక్కడ ప్రతిష్ట ఆయతనం ఉపనిషత్ 3 విషయాలను తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చదివేది సగుణ ఈశ్వర ఉపాసన. మొదటి బ్రాహ్మణం ఉపాసన గురించి మాట్లాడుతుంది. 2, 3, 4, 5 బ్రాహ్మణాలు బ్రహ్మ విద్యను గురించి చెప్తాయి. ఈ సగుణ ఈశ్వర ఉపాసనం చేసేటప్పుడు
ఆ ఈశ్వరుడు విభూతి గురించి ధ్యానం చేయాలి, ఆయన గొప్పతనం గురించి ధ్యానం చేయాలి. ఉపాసన అంటే ధ్యానం. ఆ ధ్యానం చేయడం వలన ఆ దేవతలకు ఉన్నటువంటి శక్తి ఉపాసకుడికి లభిస్తుంది. ఎప్పుడూ జీవించి ఉండగానే లభిస్తుంది. ఆ విభూతిని స్మరిస్తూ ధ్యానం చేయాలి. అగ్ని మీద ధ్యానం చేసేటప్పుడు వాక్కుకు దేవతగా ధ్యానం చేయాలి. అప్పుడు మంచి వాక్కు లభిస్తుంది. సూర్యుడి మీద ధ్యానం చేసేటప్పుడు చక్షుకి దేవతగా సూర్యుడి మీద ధ్యానం చేస్తే మంచి చూపు దృష్టి మనకు కలుగుతుంది జీవితాంతం. వాళ్ళకి చూపు లోపం ఉండదు, వాక్కు లోపం ఉండదు. అలా అన్నమాట. ప్రతి దేవతని ఆరాధించడం వలన ఆ దేవతలు ఉండే ఇంద్రియాలు ఆరోగ్యంగా పటుత్వంగా ఉంటాయి ఎప్పుడు జీవించి ఉండగానే. కనుక కర్మలకి రెండు ఫలాలు ఉంటాయని ప్రతి కర్మకి ఒక ఫలం చెప్తారు ఇక్కడ. ఈ 2, 3, 4 మంత్రాలు ఒకే విధంగా వస్తాయి. ఒక్క ప్రతిష్ట, ఆయతనం, ఉపనిషత్ రహస్యం మాత్రం మారుతూ ఉంటుంది. మిగతా మాటలన్నీ కూడా అవే చదివే వస్తూ ఉంటాయి తిరిగి తిరిగి. కనుక ఇంతవరకు క్రిందటి వారం చూసాం వాగ్ ఏవ ఆయతనం అని చెప్పారు. ఎవరి దగ్గర నేర్చుకున్నారట? జిత్వా శైలిని. జిత్వా అనేటటువంటి ఋషి దగ్గర నేర్చుకున్నాను అన్నారు. దేవత ఎవరు అంటే అగ్నిదేవత అన్నారు. జిత్వా శైలిని వాగ్ బ్రహ్మ ఇది. వాక్కే పరబ్రహ్మము. ఇక్కడ పరబ్రహ్మం అంటే సగుణ బ్రహ్మ అని అర్థం. ఉపాసన టాపిక్ కదా. సగుణ బ్రహ్మ, పరబ్రహ్మం. యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ తథా తచ్చైలిని అబ్రవీత్. అది మీకు తెలుసు చెప్పింది. వాగ్వై బ్రహ్మ ఇది. వాక్కు ఏవ బ్రహ్మము అంటే వాక్కు భగవంతుడి విభూతిగా భావించాలి. అందుకని మనం మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. శుద్ధంగా మాట్లాడటం, న్యాయబద్ధంగా మాట్లాడటం, మనం మాట్లాడేది ఉచితంగా మాట్లాడటం, అనుచితంగా లేకుండా ఉండడం. ఎందుకంటే ఆ వాక్కు ఆయన స్వరూపం కనుక. అందుకని ప్రతి ఇంద్రియాన్ని మనం ఆ దృష్టితో ఉపయోగించాలి. కానీ మనకు గుర్తుండదు ఉపయోగించేయడం. అప్పుడప్పుడు పుస్తకాల్లో వింటే గుర్తుంటుంది కానీ లేకపోతే గుర్తుండదు. వాగ్ ఏవ బ్రహ్మ. ఎందుకంటే వాక్కు లేకపోతే మూగివాడితో సమానం కదా మనిషి అని చెప్తున్నారు. దేవత అగ్ని, వాక్కు ఆయతనం, ప్రతిష్ఠ ఆకాశ. ఈశ్వరుడే ప్రతిష్ఠ. ప్రతిష్ఠ అంటే ఆకాశ అంటే ఈశ్వరుడు. ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవికం. వ్యష్టి సమష్టి అంతా కూడా ఆయనే కనుక ఆ ఈశ్వరుడే ప్రతిష్ఠ, ఆధారం. ప్రతిష్ఠ అంటే ఆధారం అని అర్థం. అని అవదతో హి కిం స్యాదితి అబ్రవీత్ తే తస్య ఆయతనం ప్రతిష్ఠాం. కనుక వాక్కు అనేది లేకపోతే ఏం ప్రయోజనం? నమే బ్రవీదితి ఏకపాద్వా ఏతత్ సామ్రాళితి. వాళ్ళు నాకు చెప్పలేదంటే అయితే నీకు ఒక్క పాదమే చెప్పారు వాళ్ళు, 3 పాదాలు ఇంకా చెప్పాలి. ప్రతిష్ఠ, ఆయతనం, ఉపనిషత్ 3 పాదాలు చెప్పాలి. అయితే చెప్పండి. సవై నో బ్రూహి యాజ్ఞవల్క్య. నో అంటే నహ, నాకు చెప్పండి అని అర్థం. ఇక్కడి నుంచి ఇంతవరకు కిందటి వారం చూస్తాం, ఇప్పుడు చదువుతాం. తర్వాత వాగేవాయతనం ఆకాశ ప్రతిష్ఠ ప్రజ్ఞేత్యేనదుపాసీత కా ప్రజ్ఞత యాజ్ఞవల్క్య వాగేవ సామ్రాడిది హోవాచ.
వాచాన వై సమ్రాట్ బంధుః ప్రజ్ఞాయతే ఋగ్వేదో యజుర్వేదః సామవేదో ధర్వాంగిరస ఇతిహాసః పురాణం విద్యా ఉపనిషదః శ్లోకాః సూత్రాణి అనువ్యాఖ్యానాని వ్యాఖ్యానానిష్టం హృతమాశితం పాయితం అయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని వాచైవ సమ్రాట్ ప్రజ్ఞాయంతే వాగ్వై సమ్రాట్ పరమం బ్రహ్మ నైనం వాగ్జహాతి సర్వాణ్యేనం భూతాన్యభిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి య ఏవం విద్వానేతదుపాస్తే హస్త్యర్షభం సహస్రం దదామీతి హోవాచ జనకో వైదేహః సహోవాచ యాజ్ఞవల్క్యః పితా మే మన్యత నాననుశిష్య హరేతేతి ఒక పాదం తెలుస్తుంది నీకు, 3 పాదాలు నేను చెప్తా అన్నప్పుడు చెప్పండి అని అడిగారు జనక మహారాజు. వాక్ ఏవ ఆయతనం. ఆయతనం ఏమిటంటే వాక్యే ఆయతనం. అగ్నిదేవత వాక్కు ఆయతనం. అగ్నిదేవత ఎక్కడ ఉంటుందంటే వాక్ ఇంద్రియం మీద ఉంటుంది. అది వాక్ అని అర్థం. ఆయతనం. ఆ వాక్కుకి ఆధారం ఏమిటి అంటే ఆకాశ ప్రతిష్ఠ. ఈశ్వరుడే ఆధారం, భగవంతుడే ఆ వాక్కుకి ఆధారం. రహస్య నామధేయం ఏమిటి ఆ వాక్కుకి అంటే ఉపనిషత్తు అని అర్థం. ప్రజ్ఞతాదుపాసీత. ప్రజ్ఞత్వం అని అర్థం. ప్రజ్ఞత ఇది ఏనతు ఉపాసీత. ఈ యొక్క దేవతని ప్రజ్ఞగా భావించాలి. అది రహస్య నామధేయం. ప్రజ్ఞత ఇది తదుపాసీత. అప్పుడు ప్రజ్ఞ అంటే ఏమిటండి? కా ప్రజ్ఞత. ఆ ప్రజ్ఞత అంటే ఏమిటి చెప్పండి అన్నారు యాజ్ఞవల్క్య. అంటే వాగేవ సామ్రాడితి. వాక్యే ప్రజ్ఞ. దాని రహస్య నామధేయం ఏమిటంటే ప్రజ్ఞ. మళ్ళీ ప్రజ్ఞ అన్నారు. ప్రజ్ఞ అంటే ఏమిటని అడగా. వాక్కుకి ఉపనిషత్తు రహస్య నామధేయం ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏమిటి మళ్ళీ అడుగుతున్నారు. కా ప్రజ్ఞ. యాజ్ఞవల్క్య ప్లీజ్ టెల్ మీ వాట్ ప్రజ్ఞ అంటే ఏమిటి? వాగ్ ఏవ సామ్రాడితి. వాక్యే ప్రజ్ఞ. అదేమిటి? వాక్కి రహస్యనామధేయం ప్రజ్ఞ అన్నారు. ప్రజ్ఞ అంటే ఏమిటంటే వాక్ అన్నారు. వివరంగా చెప్పండి అంటే వాచానైవ సామ్రాడ్ బంధు. వాక్యే బంధువు మనిషికి. లక్ష్మీర్ వసతి జిహ్వాగ్రే మిత్రబాంధవా అంటారు. మనకు
నాలుక మీదనే లక్ష్మి ఉంటుందట. జిహ్వాగ్రే మిత్ర బాంధవాహ, నాలుక మీదనే మన యొక్క బంధువులు మిత్రులందరూ కూడా ఉంటారట. అంటే ఏమిటి అర్థం? మనం చక్కగా మాట్లాడితే మనకు చాలామంది ఫ్రెండ్స్, చాలామంది బంధువులు ఉంటారు. నోరు విప్పితే కొంతమంది మాట్లాడితే బంధువులు పారిపోతారు, మిత్రులు పారిపోతారు. అందుకని చక్కగా మాట్లాడే వాళ్ళ దగ్గర మిత్రులు, బంధువులు ఎక్కువ ఉంటారు. ప్రియం హితం, సత్యం ప్రియం హితం అంటారు. అందుకే మాట్లాడేది ఎప్పుడు కూడా సత్యాన్ని పలకాలి. మనం పలికే పలుకు హితంగా ఉండాలి, అవతలి వాళ్ళకి ప్రియంగానూ ఉండాలి. సత్యము ప్రియము హితంగా ఉండే వాక్యే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడు మాట్లాడేటప్పుడు లోపల ఉన్న మనసులో ఉన్నవన్నీ కూడా పొర్లుతుంటాయి మాటల రూపంలో తెలియకుండానే. మనం తెలుగులో అంటారు నాలుగు ఖర్చుకుంటారు, అంటే మాట్లాడిన తర్వాత నాలుగు ఖర్చుకోవడం అంటారు చూసారా, అంటే నాలుక కొరుక్కోవడం. అంటే ఏమిటి? మాట్లాడిన తర్వాత అయ్యో నోరు జారటం అంటారు. నోరు ఎట్లా జారుతుంది? మాటల రూపంలో జారుతుంది. జారిన తర్వాత మళ్ళీ మాటను బయటికి తీసుకోలేం, లోపలికి తీసుకోలేం. మన వాళ్ళు ఏం చెప్తారు? కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేం. అందుకే నోరు జారడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి చాలా. ఆ మాట పదిలంగా వాళ్ళ మనసులో అట్లా నిలిచిపోతుంది. కనుక మనం జాగ్రత్తగా మాట్లాడటం అలవాటు చేసుకుంటూ ఉండాలి. చాలా కష్టం, చెప్పడం తేలిక, కష్టం ఆచరించడం. లక్ష్మీర్ వసతి జిహ్వాగ్రి అన్నారు. ధనం కూడా నీ దగ్గర లక్ష్మి ఉండాలంటే నువ్వు చక్కగా మాట్లాడితే కదా ధనం ఉంటుంది. అందుకని మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు చూసారా, వాళ్ళు బిజినెస్ చేయాలంటే చక్కగా మాట్లాడాలి. సేల్స్ చేసే వాళ్ళందరూ, సేల్స్ చేసేవాళ్ళు కనుక స్వీట్గా మాట్లాడకపోతే ఎవరు వచ్చి కొంటారు? ఎవరు కొనరు వాళ్ళ దగ్గర. ఎస్పెషల్లీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ చాలా స్వీట్గా మాట్లాడతారు. ఎయిర్ హోస్ట్రెస్లు, ఎయిర్పోర్ట్ మనం చూస్తే ఫ్లైట్లో ఎయిర్ హోస్ట్రెస్లు ఎట్లా మాట్లాడతారు? చాలా స్వీట్గా స్మూత్గా మాట్లాడతారు. లేకపోతే ఎవరు వస్తారు ఫ్లైట్కి? కనుక చక్కగా వాక్ అనేది అంత పవర్ఫుల్ట. దాన్ని బాగా మనం ప్రజ్ఞ అంటే అభ్యాసం చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ చెప్పలేదు, అది చెప్తున్నా. లక్ష్మీర్ వసతి జిహ్వాగ్రే జిహ్వాగ్రే మిత్ర బాంధవాహ అనేది ఒక శ్లోకం ఉందని దానికి. ఇక్కడ ఏం చెప్తున్నది ఉపనిషత్తులో యాజ్ఞవల్కులు వారు ఏం చెప్తున్నారంటే, వాగేవ సామ్రాడిథ్యో వాచ వాచానైవ సామ్రాట్ బంధు. వాచ అంటే వాక్ ద్వారానే మనకు, వాక్ అనేది ఒక బంధువు లాంటిది మనకు. ప్రజ్ఞాయతే, మనం ఏం తెలుసుకుంటున్నాం ఈ వాక్కు వలన? ఋగ్వేద, ఋగ్వేదం చాంట్ చేయాలంటే వాక్కు ఉంటేనే కదా చేస్తారు. మన మంత్రాలు చదువుతున్నాము, ఎలా చదువుతున్నాం? యజుర్వేద, దిస్ ఇస్ శుక్ల యజుర్వేద. ఇప్పుడు చదివే మంత్రాలన్నీ తిరిగి చెప్తున్నారా లేదా? వాక్కు వల్లనే కదా చెప్తున్నారు. కనుక ప్రజ్ఞ అని పేరు దానికి, రహస్య నామధేయం. సామవేద, సామవేదం ఇవాళ సామవేద ఉపాకర్మ. సామవేదం వాళ్ళకి ఈరోజు యజ్ఞోపవీతం మార్చుకునే రోజు ఈరోజు. ఇక్కడ సామవేద, సామవేదం చెప్పాలన్నా కూడా వాక్కు కావాలి. అథర్వాంగిరస, అథర్వణ వేద, అంగిరసుడి చేత, అథర్వుడైనటువంటి అంగిరసుడి చేత చెప్పబడినటువంటి మంత్రాలు అథర్వణ వేద. ముండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు అవన్నీ కూడా. కనుక వాక్కు ఉంటే చదివామా, లేకపోతే వాక్కు లేకుండా చదివామా? కనుక ప్రజ్ఞ అని పేరు. అంతేకాదు ఇతిహాస పురాణ, రామాయణ భారత భాగవతాలన్నీ చదవాలి అంటే 19 సంవత్సరాల నుంచి మాట్లాడుతుండబట్టే కదా మీరు వస్తున్నారు. మాట్లాడకుండా నేను ఇక్కడ ఊరికి కూర్చుంటే ఎవరు వస్తారు? రారుగా. ఇతిహాస పురాణాలు మాట్లాడాలి, చెప్పాలి. రామాయణ భారత భాగవతాది. విద్యా ఉపనిషద, ఈ విద్యలన్నీ కూడా మనం నేర్చుకునేది ఉపనిషత్తులు కూడా చదువుతున్నాం. ఉపనిషద ఇవన్నీ కూడా రహస్య నామధేయాలే. శ్లోకాహ, శ్లోకములు, శ్లోకములు కూడా చెప్పబడతాయి. సూత్రాణి, సూత్రములు. నారద భక్తి సూత్రాలు చదివామా? చదివాం కదా. ఓకే.
అనువ్యాఖ్యానాన్ని వ్యాఖ్యానాన్ని, సూత్రాలకి వ్యాఖ్యానం రాస్తే అది అనువ్యాఖ్యానం, శ్లోకాలకి కమెంటరీ అంటారు ఇంగ్లీష్లో, కమెంటరీ. శ్లోకానికి వ్యాఖ్యానం, సూత్రానికి అనువ్యాఖ్యానం. శ్లోకాః సూత్రాణి వ్యాఖ్యానాన్ని అనువ్యాఖ్యానాన్ని, ఇవన్నీ మనం చదువుతున్నామంటే మాటల వల్లనే కదా. మీకు నాకు ఏంటి సంబంధం మధ్యలో అంటే వాక్కు. వాక్కు లేకపోతే మీరెవరో నేనెవరో, నాకు మీకు సంబంధం ఉండదు కదా. వాక్కు వల్లనే కదా గురు శిష్య సంబంధం. ఇక వాక్కు చాలా ముఖ్యం అన్నారు. అంతేకాకుండా హుతం ఆశితం, ఈ వాక్కు అనే దాని వల్లనే కదా యజ్ఞ యాగాదుల్లో మంత్రాలు చదవబడుతున్నాయి. ఇవన్నీ హుతం ఆహుతం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. యజ్ఞానికి యాగానికి భేదం ఉన్నది. ఏమిటా భేదం అంటే కిందటి పేజీలో ఇష్టం ఉంది, ఇష్టం హుతం. వ్యాఖ్యానాని ఇష్టం అని ఉన్నది చూడండి, అక్కడ వ్యాఖ్యానాన్ని ఇష్టం వ్యాఖ్యానంతో అయిపోతుంది. అనువ్యాఖ్యానాన్ని వ్యాఖ్యానాన్ని, తర్వాత ఇష్టం. ఇష్టం అంటే ఏమిటి? యాగ నిమిత్త ఫలం ఇష్టం. యాగ నిమిత్త ఫలం ఇష్టం. హుతం అంటే హోమ నిమిత్త ఫలం హుతం. హోమం చేయడం వలన వచ్చే ఫలం హుతం, పుణ్యం హుతం అంటారు. ఇష్టాపూర్తం మన్యంతే అని ముండకోపనిషత్తులో చూసాం. యాగం దేవతలకు ఇచ్చేది, దేవతలకి చేసే సంకల్పాన్ని యాగం అంటారు. హోమం అంటే దేవతలకు ఇచ్చేటటువంటి ఆహుతిని హోమం అంటారు. ఇష్టం హుతం, హోమం, యాగం హోమం. హోమం అంటే దేవతలకు ఇచ్చే ఆహుతి, యాగం అంటే దేవతల కొరకు చేసే సంకల్పము, హుతం అంటే హోమ నిమిత్తం వచ్చే ఫలం పుణ్యం, ఇష్టం అంటే యాగ నిమిత్తం వచ్చే ఫలం పుణ్యం ఇష్టం. ఆహితం అని ఉంది చూడండి, ఆశితం. ఇష్టం హుత ఆశితం. ఆశితం అంటే అన్నదానం నిమిత్తం వచ్చే పుణ్యం ఆశితం. అశనం అంటే అన్నం, ఆశితం అంటే మనం ఇచ్చే అన్నం దానం వలన వచ్చే పుణ్యం అని అర్థం. తర్వాత పాయితం అని ఉన్నది పైన మొదటి లైన్. పాయితం అంటే జలదానం వలన ఇచ్చే ఫలం, జలదాన నిమిత్త పుణ్యం అని అర్థం. మంచినీళ్ళు ఇస్తే ఒకరికన్నా పుణ్యం వస్తుంది, అన్నం పెడితే పుణ్యం వస్తుంది. పాయితం. అంతేకాదు అయంచ లోకః పరశ్చ లోకః. ఈ జన్మ రాబోయే జన్మ, ఈ రెండు ఫలాలు వస్తాయి. ఈ జన్మలో ఇక్కడ ఉన్నప్పుడు జీవించున్నప్పుడే కొన్ని ఫలాలు వస్తాయి, మరణించిన తర్వాత కొన్ని ఫలాలు వస్తాయి. ఏమిటి అవి అంటే సర్వాణి చ భూతాని వా చ ఏవ సామ్రాట్ ప్రజ్ఞాయంతే. అన్ని జీవరాశులు ఈ యొక్క వాక్కు దేవతనే ఆశ్రయించి ఉన్నాయి. అయంచ పరంచ లోకః. ఇక్కడ అయంచ పరంచ లోకః అంటే జీవించి ఉన్నప్పుడు ఆ దేవత యొక్క శక్తి ఇతనికి లభిస్తుంది.
దేవతను ఉపాసన చేయడం వలన ఆ దేవతా శక్తి ఇతనికి లభించేస్తుంది, సిద్ధి లభిస్తుంది. మరణించిన తర్వాత ఆ దేవతను పొందుతాడు. అది 2 ఫలాలు. ఇహ పర, జీవించి ఉన్నప్పుడు ఆ దేవత యొక్క శక్తి మనకు లభిస్తుంది. మరణించిన తర్వాత ఆ దేవత యందు లీనమవుతాడు. అది అర్థం అక్కడ. ప్రజ్ఞాయంతే వాగ్ ఏవ సామ్రాడు పరమం బ్రహ్మ, కనుక వాక్కే ఆ పరం బ్రహ్మ. న ఏనం వాగ్ జహాతి, అతని నుంచి వాక్కు విడిపోదు. న జహాతి, అతన్ని వదిలిపెట్టదు. ఆ ఉపాసకుడిని వాగ్ దేవత అగ్నిదేవతని ఉపాసన చేసేవాడు అగ్నిని పరబ్రహ్మంగా భావిస్తూ వాక్ ఆయతనమని, ప్రతిష్ఠ అని, ప్రజ్ఞత్వం రహస్య నామధేయం అని ఎవరైతే ఉపాసన చేస్తారో అతనికి జీవితాంతం మాట పడిపోవడం అంటారు చూసారా. కొంతమందికి మాట పడిపోతుంది. విన్నారా ఎప్పుడన్నా మాట? ఆయనకు మాట పడిపోయిందండి అంటారు. అంటే ఇంకా మాటలు రావు పాపం. అట్లాంటిది ఉండదు ఆయనకి. ఆ వాక్కు ఉపాసన చేసే వాళ్ళకి జీవితాంతం చక్కగా మాట్లాడతారు, స్పష్టంగా మాట్లాడతారు. మాటల్లో తడబట్టం, మాటలు రాకపోవడం ఉండదు వాళ్ళకి. అలా ఉపాసన చేస్తే ఇది ఫలం. ప్రతి ఉపాసనకి ఫలం ఉంటుంది. రాబోయే జన్మలో కూడా ఆ ఫలం వస్తూ ఉంటుంది, ఆ పుణ్యం అతనితో. అది సర్వాణి చ భూతాని అభిక్షరంతి, అన్ని భూతాలు కూడా, అంటే అన్ని జీవరాశులు, పంచభూతాలు అన్నీ కూడా అతనికి సహాయపడతాయి. ఆరోగ్యంగా ఉంటాడు అని అర్థం. ఇవన్నీ కూడా ఇహలోక ఫలం. మంచి ఆరోగ్యము, ఇంద్రియ పటుత్వం అన్నీ ఉంటాయి. అంతేకాదు దేవో భూత్వా దేవాన్ అప్యేతి, మరణించిన తర్వాత ఆ దేవుణ్ణి, అంటే దేవో భూత్వ, దేవతగా మారి ఆ దేవతనే పొందుతాడు. అప్యేతి అంటే పొందుతాడు, ఎటైన్స్ అని అర్థం. అపి ప్లస్ ఈ ధాతు. ఈ అంటే పొందటం. అప్యేతి, ఏతి ఇతః యంతి. అపి ప్లస్ ఏతి అప్యేతి, పొందుతాడు, ఆ దేవతనే పొందుతాడు. అయితే ఆ సిద్ధులన్నీ కూడా, శక్తులన్నీ కూడా తన సొంత లాభం కోసం ఉపయోగించకూడదు. అలా ఉపయోగిస్తే పతనం అయిపోతాడు మనిషి. ఆ ఉన్న సిద్ధులన్నీ కూడా తన సొంత లాభం కోసం ఉపయోగించకూడదు. యాక్చువల్గా వ్యక్తం చేయకూడదు సిద్ధులు ఏవి కూడా. ఎప్పుడైనా వ్యక్తం చెయ్యాలి అంటే పరుల కోసం అది ఉపయోగపడుతుంది అనుకుంటేనే చెయ్యాలి. తన పేరు కోసమో, ప్రతిష్ట కోసమో, తన లాభం కోసం చేయకూడదు. సిద్ధులు కూడా చేశాడు అంటే పతనమైపోతాడు మనిషి. ఆధ్యాత్మికంగా చాలా నష్టం జరుగుతుంది. చాలా చాలా అపవాదులు, చాలా చాలా దెబ్బతింటాడు మనిషి, అనారోగ్యవంతుడు అవుతాడు. ఎవరెవరైతే సిద్ధులు తప్పుగా ఉపయోగిస్తారో వాళ్ళకి చాలా ప్రమాదం జరుగుతుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. పతనం అవుతారు అని అర్థం. తర్వాత అభిక్షరంతి దేవో భూత్వా దేవాన్ అప్యేతి ఏవం విద్వాన్ ఏతదుపాస్తే, ఈ విధంగా విద్వాన్ ఉపాసకుడు ఈ విధంగా ఉపాసన చేస్తే అతని ఇవన్నీ పొందుతాడు అన్నాడు. అప్పుడు జనక మహారాజు చెప్తాడు, చాలా బాగుంది, చక్కగా చెప్పారు. నాకు మీకు దక్షిణగా ఏమిస్తానంటే 1000 ఆవులు, ఏనుగు అంత శక్తి కలిగిన ఒక వృషభాన్ని ఇస్తాను. ఆంబోత్ అంటారు, ఎద్దు ఇస్తానన్నాడు. హస్తి వృషభం అంటే, హస్తి అంటే ఏనుగు, హస్తి లాంటి ఏనుగు లాంటి వృషభం, అటువంటి వృషభాన్ని, వృషభం అంటే ఎద్దు. నేను రాశిఫలాలు చదివేటప్పుడు చిన్నప్పుడు చదివి ఉంటాం. మేషం మేఘ, వృషభం ఎద్దు, కర్కాటకం ఎండ్రకాయ, సింహం ఏదో చెప్తామే, కన్యా పడుచు, తురులా త్రాచు,
రుచికం తేలు ధనుస్సు ఏదో ఉన్నాయి ఇవన్నీ రకరకాలుగా. అవన్నీ చిన్నప్పుడు స్కూల్లో పాఠం చదవాలి, అందరూ కలిసి చదువుతారు. హస్తిఋషభం సహస్రం దధామి హోవాచ, 1000 ఆవులని ఇస్తానన్నాడు. జనక వైదేహ, జనకుడు వైదేహరాజైనటువంటి విదేహరాజైనటువంటి జనకుడు ఇవన్నీ ఇస్తానన్నాడు దక్షిణగా. దక్షిణ ఇవ్వకుండా ఏమీ తీసుకోకూడదు ఎవరి దగ్గర. అందుకని మరి ఆయన చెప్పాడు కదా, దక్షిణ ఇస్తానన్నాడు. ఈయనకు విదేహ ఎందుకని పేరు వచ్చిందంటే విగత దేహ అభిమాన విదేహ. ఎవరి నుంచైతే దేహ అభిమానం పోయినదో, విగత దేహ అభిమాన, దేహ అభిమానం పోయినటువంటి వాడు విదేహ. అందుకని ఆయనకి విదేహ రాజా అని పేరు. ఇది ఒక అర్థం. ఆయనకి దేహాభిమానమే లేదు. యాజ్ఞవల్కుల వారికి జనక మహారాజు అంటే చాలా ప్రేమ. ఎందుకంటే మంచి విద్యార్థి, శ్రద్ధతో వింటారు ఆయన. మిగతా శిష్యులందరికీ కోపం, ఏమిటి ఈయన యాజ్ఞవల్కుల వారికి కొంచెం పార్షియాలిటీ, జనకుడు అంటే ఎక్కువ ప్రేమ అన్నాడు. ఒకసారి స్టూడెంట్స్ అందరూ కూడా మిగతా వాళ్ళు ఈయనని తక్కువగా చూసేవాళ్ళు. ఈయనకి ఏం తెలుసు, రాజు, మేము చూడు ఎంత సన్యాసులం అందరం, మేము అన్నీ వదిలిపెట్టి వచ్చి కూర్చున్నాం, ఈయన రాజు, ఈయనకేం అర్థమవుతుందని చెప్పి అనుకున్నారు. అది యాజ్ఞవల్కుల వారికి తెలిసింది. ఒకసారి తెలిసి వీళ్ళందరికీ పాఠం నేర్పాలని ఒక మ్యాజిక్ చేశారు యాజ్ఞవల్కుల వారు. ఏమిటంటే ఆ విదేహ రాజ్యం మొత్తం తగలబడిపోయిందని చెప్పి ఒక న్యూస్ పంపించారు. వచ్చి చెప్పంగానే ఈ శిష్యులందరూ కూడా అందులోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా విదేహ రాజ్యంలోనే కదా ఉన్నారు. వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు వాళ్ళవన్నీ రక్షించుకోవడానికి. ఏముంటాయి వాళ్ళకి, మహా ఉంటే అన్నీ పరిగెత్తి వెళ్ళిపోయినారు అందరూ. జనకుడు మాత్రం అట్లాగే కూర్చున్నాడు. ఆయన అంటాడు, జనక మిథిలా నగరం తగిలబడినా కూడా నాకేంటి, నేను ఆత్మస్వరూపాన్ని, నన్నేది అంటదు అని చెప్పి ఆయన అట్లాగే నిశ్చలంగా కూర్చొని పాఠం వింటున్నాడు. ఈ పరిగెత్తిన వాళ్ళంతా చూస్తే, బయటికి వెళ్ళి చూస్తే ఏం లేదు, బాగానే ఉంది, నిప్పు లేదు, ఏమీ లేదు, మంటలు లేవు, ఏం లేవు. వాళ్ళు యాజ్ఞవల్కుల వారి దగ్గరికి రాగానే జనకుడు అట్లాగే కూర్చొని వింటున్నాడు. అంత రాజ్యాన్ని పరిపాలించే ఆయనే రాజే పరిగెత్తలే, వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ పోయినారు. అప్పుడు జనక మహారాజు ఎంతటి గొప్పవాడని చెప్పి వాళ్ళకి తెలిసింది. ఆ శిష్యులకి అప్పటి నుంచి ఇంకా మళ్ళీ మాట్లాడలే. ఇంకా శ్రద్ధ అనేది చాలా ముఖ్యం. క్లాసులో కూర్చున్నా కూడా ఇంటి మీదనో పిల్లల మీదనో మనస్సు ఉన్నదనుకోండి, అప్పుడు మనకు శాస్త్రం వంటబట్టం, అభిమానం ఉండకూడదు. శాస్త్రం ఆత్మస్వరూపం బ్రహ్మం మీదనే ఉండాలి అభిమానం. అందుకని దేహాభిమానం కొంచెం కొంచెం వదిలిపెట్టుకోవాలి. వస్తువుల మీద అభిమానం ఇవి పోవడం చాలా కష్టం. శాస్త్రంలోకి బాగా దిగితే కానీ వీటి మీద అభిమానం పోదు. మరొక అర్థం ఏమిటంటే విదేహరాజ అంటే విదేహరాజ్యస్య రాజా, విదేహరాజ్యస్య రాజా కనుక విదేహ రాజా, విదేహ రాజ్యస్య పతి కనుక విదేహ రాజా వైదేహ. సహోవాచ యాజ్ఞవల్క్య. అప్పుడు యాజ్ఞవల్కుల వారు ఏమన్నారు, పితా మే మన్యత, మా నాన్నగారు ఈ విధంగా నాకు చెప్పారు, మా నాన్నగారు ఈ విధంగా అంటుంటారు. యాజ్ఞవల్కుల వారు అంటున్నారు, మా నాన్నగారు నాకు ఈ విధంగా చెప్పారు. ఏమని, నా అననుశిష్య హరేతేతి, శిష్యుడికి పూర్తిగా పాఠం చెప్పకుండా దక్షిణ తీసుకోకూడదు అని చెప్పారు మా నాన్నగారు. అందుకని మీకు చెప్పాల్సిన పాఠం అంతా పూర్తి కాలేదు కనుక నేను దక్షిణ తీసుకోను అన్నారు. అంత నియమం. ఇచ్చేవాళ్ళు
ఇచ్చే వాళ్ళకు కూడా ఆలోచన ఉండాలి, తీసుకునే వాళ్ళకి మంచి సంస్కారవంతులై ఉండాలి. కనుక ఊరికి ఏది తీసుకోకూడదు. ఎవరైనా ఏదైనా మనకు సహాయం చేస్తే వాళ్ళకి మనల్ని తిరిగి మనం సహాయం చేయడం. ఇక్కడ సహాయం అని కాదు, దక్షిణ అన్న. అది తర్వాత మంత్రం చదువుతాం. 170వ పేజీ. ఏ దేవతే కశ్చిదబ్రవీత్ శృణవామేతి అబ్రవీన్మ ఉదంకః శౌల్భ్యాయనః ప్రాణో వై బ్రహ్మేతి యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ తథా తచ్చౌల్భ్యాయనః అబ్రవీత్ ప్రాణో వై బ్రహ్మేతి అప్రాణతో హి కిం స్యాదితి అబ్రవీత్తు తే తస్యాయతనం ప్రతిష్ఠాం నమే బ్రవీదితి ఏకపాద్వా ఏతత్ సామ్రాడితి సవైనో బ్రూహి యాజ్ఞవల్క్య ప్రాణ ఏమాయతనం ఆకాశః ప్రతిష్ఠ ప్రియమిత్యేతదుపాసీత కా ప్రియతా యాజ్ఞవల్క్య ప్రాణ ఏవ సామ్రాడితి హోవాచ ప్రాణస్య వై సమ్రాట్ కామాయ యాజ్యం యాజయతి అప్రతిగృహ్యస్య ప్రతిగృహ్ణాత్యపి తత్ర వధాశంకం భవతి యా దిశమేతి ప్రాణస్యైవ సామ్రాట్ కామాయ ప్రాణో వై సామ్రాట్ పరం బ్రహ్మ నైనం ప్రాణో జహాతి సర్వాణ్యేవం భూతాన్యభిక్షరంతి అణ్యేవం భూతాన్యభిక్షరన్ దేవో భూత్వా దేవానప్యేతి య ఏవం విద్వానేతదుపాస్తే అస్తృషభం సహస్రం దదామీతి హోవాచ జనకో వైదేహః సహోవాచ యాజ్ఞవల్క్య పితా మే మన్యత నానుశిష్య హరేతేతి యదేవ తే కశ్చిత్ అబ్రవీత్ శృణవామేతి. అదే విధంగా మళ్ళీ ఇప్పుడు రెండోది చెప్తున్నారు. రెండవ ఋషి పేరు ఉదంకః. ఒక్కొక్క ఋషికి రెండు పేర్లు. ఉదంకః లేక శౌల్భ్యాయనః రెండవ పేరు. శౌల్భ్యాయనః. ఆ ఋషి ఏం చెప్పారు నాకు అంటే, చెప్పండి వింటానన్నారు యాజ్ఞవల్క్యుడు. ప్రాణో వై బ్రహ్మ ఇతి, ప్రాణమే బ్రహ్మగా ఉపాసించు అని చెప్పారు. సగుణ ఈశ్వర, ప్రాణమే భగవంతుడు అని ఉపాసన చెయ్యి, ప్రాణం మీద ఉపాసన చెయ్యి అని అర్థం.
చెప్పిన తర్వాత యథా అంటే యథా సాం మాతృమాన్ పితృమాన్ ఆచార్యన్ అదే అర్థం. తల్లి తండ్రి ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా న్యాయంగా ఉంటాడు, సత్యాన్నే పలుకుతుంటాడు. వారికి అనుసరణలో పెరిగిన వాళ్ళు సంస్కారవంతులై ఉంటారు అని అర్థం. మనం ఇంగ్లీష్లో ఇప్పుడు చెప్తాం చైల్డ్హుడ్ ప్రాబ్లమ్స్ అంటుంటారు. చైల్డ్హుడ్ ప్రాబ్లమ్స్ అంటే ఏమిటి? చైల్డ్హుడ్ ప్రాబ్లమ్స్ అంటే తల్లి గనక సరిగ్గా ప్రేమగా పెంచకపోయినా, తండ్రి ఆదరణ లభించకపోయినా, పిల్లలకి చిన్నప్పుడు గురువు యొక్క ఉపదేశము లభించకపోయినా ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండరు. ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి వాళ్ళకి జీవితంలో. తల్లి తండ్రి గురువు చక్కగా ప్రేమ పొందినటువంటి వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ, జీవితంలో చాలా మెరుగుగా ఉంటారు, ఉన్నతంగా ఉంటారు. అందుకనే మన పెద్దలందరూ కూడా పిల్లల్ని ఎప్పుడూ కూడా చిన్నప్పుడు హాస్టల్లో వేయకూడదు. చిన్న వయసులో కానీ వాళ్ళంతటా వాళ్ళు సంపాదించుకునే వరకు పిల్లలు తల్లిదండ్రి దగ్గర పెరగాలి, లేదా గురువు దగ్గర ఉండాలి. హాస్టల్లో వేస్తే 100 మంది దగ్గర స్టూడెంట్స్లో గురువు ఒక్కొక్క స్టూడెంట్ని తన పిల్లవాడిగా చూసుకోవాలి. అలా చూసుకునే చోటైనా పర్వాలేదు. తల్లి తండ్రి కొంతకాలం చూసుకున్న తర్వాత, కొంత వయసు వచ్చిన తర్వాత విద్యా సమయంలో గురువు దగ్గర ఉండాలి. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తల్లి దగ్గర ఉండాలి, తల్లి తండ్రి. కానీ ఇప్పుడు పిల్లలు అది లభించకపోవడం వలన ఏమవుతుందంటే తర్వాత ఆ తల్లి మీద తండ్రి మీద ప్రేమ ఉండదు వాళ్ళకి. అప్పుడు ప్రేమ రమ్మంటే రాదు. ఇవన్నీ మన వాళ్ళు బాగా ఆలోచించే ఒక కుటుంబ వ్యవస్థను పెట్టారు చక్కగా. ఇప్పుడు ఇవన్నీ అర్థం కావడంలే. భార్య ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటుంది, భర్త ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటాడు, పిల్లలు ఎక్కడో హాస్టల్లో ఉంటారు. దానికోసం పెళ్లి చేసుకోవాలే? వాళ్ళు ఒక ఊర్లో వీళ్ళొక ఊర్లో ఉండడానికి పెళ్ళి ఎందుకు చేసుకోవడం? ఇంకా వివాహం ఎందుకు? పిల్లలతో కూడా సంబంధం లేకుండా ఉన్నప్పుడు వివాహం ఎందుకండి? కనుక మన వాళ్ళు, అందుకనే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చాలా ఉన్నతమైనది. విదేశాల వాళ్ళు కూడా ఈ కుటుంబ వ్యవస్థను ఇష్టపడతారు. అది ఇప్పుడు గ్రహిస్తున్నారు మన వాళ్ళు. కానీ చాలా లేట్ ఆ ఇంపార్టెన్స్ తెలియడంలా. పిల్లలు తల్లి తండ్రి కనుసన్నల్లో ఎదగకపోతే వాళ్ళు న్యాయంగా ఉండరు, వాళ్ళ జీవితంలో ధైర్యవంతులుగా ఉండలేరు, సత్యం ప్రధానంగా ఉండలేరు, దృఢమైన చిత్తంతో ఉండలేరు. రకరకాల వస్తాయి ప్రాబ్లమ్స్. ఎట్లా వస్తాయి అనర్కండి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా. అందుకని తల్లే దైవం అన్నారు చూడండి. మొదటి గురువు తల్లి. అంతటి బాధ్యత ఉన్నది తల్లి మీద. చక్కటి పెంపకం అంటారు చూసారా మన తెలుగులో, పెంపకం అన్నారు. వాడిని సరిగ్గా పెంచలేదండి అంటారు. పెంచడం అంటే ఏమిటి? మనం పెంచాలి పిల్లల్ని, వాళ్ళే పెరుగుతారు. శారీరకంగా వాళ్ళే పెరుగుతారు, మనమేం పెంచక్కర్లేదు. పెంపకం అంటే మానసికంగా మంచి పిల్లలుగా పెరగాలి. ఏదో పెరిగారంటే పెరిగారు కాదు, మంచి పౌరులుగా ఉండాలి సమాజంలో. వ్యక్తిగత స్వార్థం కోసం ఏది చేయకూడదు. ఏది చేసినా కూడా పరుల కోసమే, వాళ్ళకు ఉపయోగపడేదిగా చేయాలి. అంతటి ఉదార స్వభావం కలిగి ఉండాలి. అందుకని తల్లి తండ్రి పిల్లల్ని సంస్కారవంతులుగా పెంచాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. మా అబ్బాయిని MBBS చదివించాము, MBA చదివించాము, పెద్ద ఉద్యోగంలో చేర్పించాము, వాడికి 2 కార్లు ఉన్నాయి, పెద్ద బంగళా ఉంది, అది కాదు తల్లిదండ్రులు ఇవ్వవలసింది. అది వాళ్ళు సంపాదించుకుంటారు. తల్లిదండ్రులు ఇవ్వవలసింది శీలం, మంచి గుణాలు. అవి నేర్పాలంటే ముగ్గుపాలతో నేర్పాలి. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత 30 ఏళ్ళప్పుడు నేర్పలేవు, 2 ఏళ్ళప్పటి నుంచే నేర్పాలి. అటువంటి సంస్కారాన్ని ఇవ్వాలని చెప్పి తల్లిదండ్రులు సంకల్పం చేసుకోవాలి. ఆ వెనకటి రోజులు అట్లా చేసేవాళ్ళు. అంతటి శ్రద్ధతో పిల్లలతో కళ్ళల్లోకి చూసి మాట్లాడాలి. పిల్లలు మాట్లాడుతుంటే వాళ్ళకి కళ్ళతో కళ్ళు కలిపి మాట్లాడాలి. ఆ కళ్ళ ద్వారా ఎంత భాష నేర్చుకుంటారో వాళ్ళు.
ఎదుగుతారు పిల్లలు. ఇదన్నీ చెప్పిపోతే మనకు గంటలు సరిపోతుంది, మంత్రం అట్లాగే మిగిలిపోతుంది. సరే వస్తున్నా. అది ఆచార్యవాన్ బ్రూయాత్. తథా శౌల్బ్యాయన అబ్రవీత్ ప్రాణో వై బ్రహ్మ ఇది. ప్రాణమే బ్రహ్మము అని చెప్పారు ఆయన. ప్రాణమే బ్రహ్మం అని చెప్తే ఒక పాదమే చెప్పారు. మీకు ఆయతనం ప్రతిష్ట చెప్పలేదు, ఉపనిషత్తు అంటే ఏమిటి చెప్పలేదు, రహస్య నామధేయం అంటే చెప్పలేదు, మీరే చెప్పండి అన్నాడు. సరే చెప్తాను విను. ప్రాణ ఏవ ఆయతనం. ప్రాణం బ్రహ్మని చెప్పారు కానీ ప్రాణానికి ఆయతనం ఏంటంటే ప్రాణమే ఆయతనం, ఆకాశ ఆయతనం అన్నారు. ఆయతనం ప్రాణానికి వాయువు దేవత, ఆయతనం ప్రాణం, ప్రతిష్ఠ ఆకాశ. అన్నిటికీ ప్రతిష్ఠ ఒకటే, ఆకాశ. రహస్య నామధేయం ఏంటంటే ప్రియత్వం, ప్రియం. ఎందుకు ప్రియం అని పెట్టారు దానికి పేరంటే ప్రాణమేవ ప్రియ సామ్రాడితి హోవాచ ప్రాణస్య వై సామ్రాట్ ప్రియతా యాజ్ఞవల్క్య ప్రియమిత్యేవ తదుపాసీత. ప్రియం అని ఉపాసన చెయ్యి. ప్రాణం చాలా ప్రియమైనటువంటిది, ఇష్టమైనది కదా అందరికీ. నా ప్రాణం అండి అంట, నా ప్రాణం నాకు ఇష్టం. ప్రియత అంటే ప్రియమైనటువంటిది. ప్రాణ ఏవ అన్నారు. ఎందుకు అని అడుగుతారు. కామాయ యాజ్యం యాజయతి అప్రతిగృహ్యస్య ప్రతిగృహ్ణాతి తత్. ఇక్కడ వీటన్నిటికి అర్థం ఏమిటంటే ప్రాణం రక్షించుకోవడం కోసం మనిషి యజ్ఞం చేయకూడని వాళ్ళ చేత కూడా చేయిస్తాడు, దక్షిణ వస్తుంది కదా. మనిషి ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం యజ్ఞం చెయ్యడానికి, యాగం చేయడానికి అర్హత లేని వాడి చేత కూడా చేయిస్తాడు తన ప్రాణ రక్షణ కోసం. యాజయతి అప్రతిగృహ్యస్య ప్రతిగృహ్ణాత్యపి. దానం తీసుకోకూడని వాడి దగ్గర కూడా తీసుకుంటాడు తన ప్రాణరక్షణ కోసం, అంత ప్రియం. దానం బ్రాహ్మణుడే యజనం, యాజనం, పఠనం, పాఠనం, దానం, పరిగ్రహం బ్రాహ్మణుడికి మాత్రమే అర్హత ఉన్నది. వేద మంత్రాలు చదువుకోవచ్చు, వేద మంత్రాలు నేర్పవచ్చు బ్రాహ్మణుడు. యజనం, యాజనం. మిగతా వర్ణాల వాళ్ళు చదువుకోవచ్చు కానీ నేర్పకూడదు. యజనం, యాజనం. పఠనం, పాఠనం. పఠనం చెయ్యొచ్చు వాళ్ళంతటా వాళ్ళు, అంటే యజ్ఞయాగాదులు చెయ్యడం, చేయించడం బ్రాహ్మణులు చెయ్యొచ్చు. మిగతా వాళ్ళు యజ్ఞయాగాదులు చెయ్యవచ్చు కానీ చేయించకూడదు అవతల వాళ్ళ చేత. రెండవది పఠనం, పాఠనం. వాళ్ళు వేదాలు చదవచ్చు అంటే నేర్పవచ్చు మిగతా వాళ్ళకి. మిగతా వర్ణాల వాళ్ళు బ్రాహ్మణులు కానటువంటి వాళ్ళు పఠనం చేయొచ్చు కానీ నేర్పకూడదు అని ఒక నియమం. దానం, పరిగ్రహం. దానం ఇవ్వచ్చు బ్రాహ్మణులు, అవతల వాళ్ళకి దానం ఇవ్వచ్చు, తీసుకోవచ్చు పరిగ్రహం. కానీ మిగతా వర్ణాల వాళ్ళు దానం తీసుకోకూడదు, ఇవ్వచ్చు, తీసుకోకూడదు. ఏమిటండి బ్రాహ్మణులు అంత గొప్పవాళ్ళ? బ్రాహ్మణుల గురించి చెప్తున్నారంటే కాదు. బ్రాహ్మణులు అనేవాళ్ళు సొసైటీ మీద ఆధారపడి బతుకుతారు. విద్య నేర్పి చాలా నిరాడంబరంగా జీవిస్తారు. వాళ్ళు ఆస్తిపాస్తులు చేర్చి పెట్టుకోరు. కనుక అటువంటి బ్రాహ్మణుడికి ఎక్కువ స్టేటస్ ఇచ్చారు సొసైటీలో. కారణం అది. ఆ రోజుల్లో బ్రాహ్మణులకు, ఇప్పుడు బ్రాహ్మణులకు కాదు. ఆ రోజుల్లో బ్రాహ్మణులు అంటే చాలా నిరాడంబరంగా ఉంటారు. ఎంత నిరాడంబరం అంటే అసలు అంత బీద వాళ్ళుగా ఉంటారు. కారణం ఏంటంటే విద్య వాళ్ళకి లక్ష్మి. వాళ్ళకి వేరే ఆస్తులు పాస్తులు ఏమి ఉండవు. కనుక పరిగ్రహం వాళ్ళకి అనుమతింపబడింది, తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోకూడని వాడి దగ్గర దానం తీసుకున్నాడంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ ప్రాణరక్షణ కోసమే కదా మనిషి ఇట్లాంటివన్నీ చేస్తాడు. దానం తీసుకోకూడని వాడి దగ్గర కూడా తీసుకుంటాడు. యజ్ఞయాగాదులు చేయడానికి అధికారం లేని వాడి చేత కూడా చేయిస్తాడు ఒక్కొక్కడు.
కారణం ఏమిటి? ప్రాణప్రీతి, ప్రాణభయం. నన్ను ఎవరైనా చంపుతారేమో భయపడతాడు. ఆ ప్రాణభయంతో ఉంటాడు మనిషి. కనుక ప్రాణ ఏవ ప్రియ. ప్రాణానికి రహస్య నామధేయం ఏమిటి? ప్రియం. మన ప్రాణం మనకు ప్రియం, ఇష్టం కదా, అది చెప్తున్నారు ఇక్కడ. ప్రాణో వై సామ్రాట్ ఇది ప్రియం ప్రతిగృహ్ణాతి తత్ర వధాశంకం భవతి. వాడు నన్ను చంపుతాడేమో, నా ప్రాణం పోతుందేమో అని భయం మనిషికి. తన ప్రాణం ప్రియం కనుక. యాం దిశే మేతి ప్రాణస్య వై సామ్రాట్ కామాయ. ప్రాణం కోసమే ప్రాణాన్ని కోరి. ప్రాణో వై సామ్రాట్ పరమం బ్రహ్మ. ప్రాణం కోసమే మనిషి అన్నిటినీ చేయడానికి సిద్ధపడతాడు, ప్రాణం రక్షించడం కోసం, ప్రియం కనుక. కనుక ప్రాణమే పరం బ్రహ్మ అని చెప్పినప్పుడు అలా ఉపాసన చేయడం వలన ప్రాణం మీద న జహాతి, ప్రాణం అపమృత్యు ఉండదు. ప్రాణం న జహాతి, అతన్ని ప్రాణం వదిలిపెట్టదు. అకస్మాత్తుగా చనిపోవడం ఉండదు, పూర్ణ ఆయుష్తో ఉంటాడు. సర్వాణి ఏవం భూతాని అభిక్షరంతి. అన్ని భూతాలు కూడా, అన్ని జీవరాశులు అతనికి గౌరవం ఇస్తాయి. అభిక్షరంతి అంటే అతనికి అనుసరణలో ఉంటాయి, అతనికి ఉపయోగపడుతూ ఉంటాయి, సహాయం చేస్తూ ఉంటాయి. దేవో భూత్వా దేవానప్యేతి. ఆ సిద్ధిని పొందుతాడు, ఆ దేవత యొక్క సిద్ధి. వాయువుకి ఏదైతే ఉన్నాయో ఆ సిద్ధులన్నీ పొందుతాడు, వాయువుకున్న శక్తిని పొందుతాడు. వాయుదేవత ఉపాసనం చేశాడు గనక ఆ శక్తిని పొందుతాడు జీవించి ఉన్నప్పుడు. మరణించినప్పుడు ఆ వాయుదేవతలో లీనమైపోతాడు. అప్యేతి ఏవం విద్వాన్ ఏతదుపాస్తే. అప్పుడు మళ్ళీ జనకుడు అంటాడు, మీకు ఈ దానం ఇస్తానంటాడు. వద్దు అంటాడు ఆయన. పూర్తి కానివ్వండి, విద్య తర్వాత తీసుకుంటానంటాడు. తండ్రి చెప్పిన మాట విలువ చూడండి. మా నాన్నగారు చెప్తే వినాలనా ఏమిటి? అది అక్కడ సంస్కారం అంటే. కనుక ధనం కోసం ఆశపడేవాడు ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళలేడు. ధర్మము విలువల మీద జీవించేవాడి జీవనమే జీవనం. ముందుకు వెళ్ళడం అంటే ఏమిటి? ఈ రోజుల్లో ముందుకు వెళ్ళడం అంటే 2 కార్లు కొనుక్కోవడం, 2 ఇళ్ళు కొనుక్కోవడం, ముందుకు వెళ్ళడం. ఆ రోజుల్లో న్యాయం, ధర్మం, సత్యం అన్నీ పాటించేవాడే నిజమైన జీవితాన్ని జీవించేవాడు. అవన్నీ ఉన్నవాళ్ళు సంతోషంగా శాంతిగా ఉంటారు. ఈ భౌతిక సుఖాలు ఇవన్నీ కోరుకున్నంత మాత్రాన వాళ్ళకి సుఖశాంతులు ఉండవు. ఇది తృప్తిని ఇస్తుంది, అది తృప్తినివ్వదు అని తెలుసు. ఏది కోరుకుంటావో అది నీ చేతుల్లో ఉంది. శాంతిని కోరుకుంటావా, ఇటు రావాలి. శాంతి లేకపోయినా పర్వాలేదు, నాకు డబ్బులు ఉంటే చాలు, అది శాంతి ఇస్తుంది అనుకుంటే నీ ఇష్టం. శాస్త్రం ఎవరిని బలవంతం చేయదు. తర్వాత మంత్రం 172వ పేజీ. యదేవతే కశ్చిదబ్రవీత్ తచ్ఛృణవామేతి అబ్రవీన్మే వర్కురార్ణవః వర్కుర్వాష్ణవః చక్షుర్వై బ్రహ్మేతి యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ తథా తద్వాష్ణో బ్రవీత్ చక్షుర్వై బ్రహ్మేతి అపశ్యతో హి కిం స్యాదితి అబ్రవీత్తు తే తస్యాయతనం ప్రతిష్ఠాం నమే బ్రవీదితి ఏకపాద్వా ఏతత్ సామ్రాడితి సవైనో బ్రూహి యాజ్ఞవల్క్యం చక్షురేవాయతనం
ఆకాశ ప్రతిష్ఠ సత్యమిత్యేవ తదుపాసీత కా సత్యతా యాజ్ఞవల్క్య చక్షురేవ సామ్రాడితి హోవాచ చక్షుషా వై సామ్రాట్ పశ్యంతం ఆహుర ద్రాక్షీరితి పునద్రాక్షీరితి ఆహా ద్రాక్షమితి తత్సత్యం భవతి చక్షుర్వై సామ్రాట్ పరమం బ్రహ్మ నైనం చక్షుర్జహాతి సర్వాణ్యేనం భూతాన్యభిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి య ఏవం విద్వానేతదుపాస్తే హస్తృషభం సహస్రం దదామీతి హోవాచ జనకః వైదేహః సహోవాచ యాజ్ఞవల్క్య పితౌ మే మన్యత నాననుశిష్య హరేతేతి. అవే పదాలు. క్రొత్తగా తెలుసుకోవలసింది ఆయతనం, ప్రతిష్ఠ, ఉపనిషత్, రహస్యం, నామధేయం. చివరి కాదు, 4వ కదా, 3వ గురువు ఎవరంటే జనక మహారాజుకి బర్క్యుడు అని ఆయన. వార్ష్ణ్య అనేది 2వ నేమ్. వార్ష్ణ్య బర్కుడు అని రాసుకోండి. ఆదిత్య దేవత అని చెప్పారు ఆయన. చక్షు, ఆయతనం, ఆకాశ ప్రతిష్ఠ, రహస్య నామధేయం సత్యం అని చెప్పినప్పుడు ఈ సత్యం అనే దానికి ఏమిటి అర్థం అని అడుగుతున్నారు. చక్షురేవ సామ్రాడిది చక్షుషామై. ఇక్కడ 3 కరెక్షన్స్ ఉన్నాయి. ఎక్కడంటే మధ్యలో 8వ లైన్లో స ఆహా ద్రాక్షమతి ఉన్నది, ద్రాక్షమితి అని రాసుకోవాలి. ఆహా ద్రాక్షమితి. అదే లైన్లో పశ్యంతం ఆహుర ఉండాలి, మా దీర్ఘం ఉండాలి. మహుర అని పశ్యంతం మహుర అని ఉన్నది. పశ్యంతం ఆహుర ద్రాక్షీరితి. తర్వాత చివరి లైన్కి పైన దదామీతి సహోవాచ ఉండాలి. ఇతి హోవాచ ఉన్నది. సహోవాచ జనక. చివరి లైన్కి పైన కుడివైపు సహోవాచ జనకో వైదేహ. సో సత్యత్వం చక్షు. కళ్ళు ఏదైతే చూస్తాయో అదే చెప్తాయి. కళ్ళు ఏది చూస్తాయో, ఇది తెల్లగా ఉంటే తెలుపని చెప్తాయి కళ్ళు. మనసు లోపలికి పోయిన తర్వాత మనసు మారచ్చు, కానీ కళ్ళు అబద్ధం చెప్పవు ఎప్పుడు. అవునండి, కళ్ళు అబద్ధం చెప్పవు. ఏం చెప్పవు కళ్ళు? అబద్ధం చెప్పవు, సత్యాన్నే చెప్తాయి కళ్ళు. ఇది చూసి కళ్ళు ఎరుపు అంటుందా కన్ను అనదు, నలుపు అంటుందా తెలుపు అంటుందా ఎరుపు అనే అంటుంది. కానీ మనస్సు ఏమైనా చెప్పచ్చు. అందుకనే చక్షుకి సత్యత్వం అనేది రహస్య నామధేయం. ఆ ఉపాసకుడు ఆ దేవత యొక్క శక్తిని పొందుతాడు. ఎప్పుడు కూడా చక్షువులు జీవించినంత కాలం అతనికి సహాయం చేస్తూనే ఉంటాయి. ఆ కళ్ళు అనేటువంటి నజహాతి,
చూపు మందగించడం, చూపు కనపడకపోవడం, చూపు సన్నగిల్లడం అనేటి ఉండదు. ఆ చక్షు దేవత అని చెప్పి ఉపాసన చేస్తే ఆదిత్యుడి సూర్యుడిని తలుచుకుంటూ ఆ సూర్యుడే పరబ్రహ్మం, ఆ ఆదిత్యుడే ఆ సూర్యుడే చక్షుకి దేవత అధిష్టానం ప్రతిష్ఠ ఈశ్వరుడు కనుక ఆ పరబ్రహ్మము సూర్యుడి మీద చక్షుగా భావించి చక్షుడు దేవతగా భావించి ధ్యానం చేస్తే ఆయన మనకు కంటి చూపునిస్తాడు అని అర్థం. ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఫలాన్ని పొందుతాడు. తర్వాత సూర్యుడి ఆదిత్య దేవతలో లీనమవుతాడు ఆ ఉపాసకుడు. అది ఫలం. దక్షిణ ఇస్తానంటే వద్దు, వచ్చే వారం తీసుకుంటానంటున్నా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.